పోరాడుతున్నారో ఇప్పుడు ఇది కూడా కుటుంబ సభ్యులు లేదా బంధువుల వైపు నుంచి జరిపిస్తున్న ప్రచారంగానే మీరు భావిస్తున్నారా? ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళలో ఒక వ్యక్తి స్వయంగా భారతిరెడ్డి గారి పిఏగా తెలుస్తోంది. సో అలా బంధువర్గాల్లో వ్యక్తులు చేయిస్తున్నారు అనుకుంటున్నారా? ఎవరు చేయిస్తున్నారా అన్నది నాకు తెలియదండి. ఓకే, చేయించే వాళ్ళని కనుక్కోవాలి. ఇప్పుడు షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అండి? అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకే కాదు కదా, ఒక లీడర్ కూడా కదా. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా? ఇదేనా మనం నేర్చుకున్న సంస్కారం? ఒక లీడర్గా ఆయన బాధ్యత ఏంటి? మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము? ఇట్లా ప్రతి ఒక్కరికి బాధ కలిగించే వార్తలు అంటే అసలు చెప్పడానికి కూడా బాగలేదు. ఆడవాళ్ళని గౌరవించడం పక్కన పెట్టు, అసలు సాటి మనుషుల్లాగా చూడాలి కదా. సో ఇట్లా షర్మిలకు జరుగుతుంటే, ఇంకా నాకు జరుగుతుంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్లో మిగిలిన వాళ్ళకి ఎట్లా? మేమే పోరాడలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి పరిస్థితి ఏంటండి? సో ఇన్ఫాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఆ ఫేస్బుక్ అకౌంట్ వెళ్ళి చూస్తే అపరెంట్లీ ఆ పేరు గల మనిషి ఇంకొకరు ఎవరు పులివెందుల్లో కేసు పెట్టారంట, ఈ పోస్టులకి నాకు సంబంధం లేదని చెప్పి. మరి పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అది ఏమైతుంది? పులివెందుల ఎమ్మెల్యే ఎవరండి? పులివెందుల ఎమ్మెల్యేకి బాధ్యత ఉండదా? ఫర్గెట్. ఇక్కడ తల్లి తండ్రి కొడుకు ఫర్గెట్ ఇట్. ఒక లీడర్ గా మనకి బాధ్యత ఉంది, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఏం చేస్తున్నాము? ఎవరు చేశారు అన్నది తెలియదు. మీ వాళ్ళ మా వాళ్ళ నాకు అనవసరం. ఒక క్రైమ్ జరిగింది, ఒక తప్పు జరిగింది, అది ఎవరు చేశారు అని కనుక్కోవాల్సిన బాధ్యత మనకుంది యాజ్ ఎ లీడర్. అది ఏమైంది? దట్స్ వాట్